చాలా మంది పిల్లలు పుట్టగానే, అరే! మేనమామ గండంతో పుట్టాడు. అరే! మేనత్త గండంతో పుట్టాడు. వీడికి ఈ పూజలు చేయించాలి. ఆ పూజ జాతకం ఇలా ఉంది. అయ్యో! అయ్యో! అని బాధపడిపోతుంటారు. కొందరేమో 12 ఏళ్ళు వచ్చేంత వరకు జాతకాలు అసలు పనిచేయవు. చూయించొద్దు అని జెప్తారు. దీనిలో ఏది కరెక్ట్ అసలు? 12 ఏళ్ల వరకు జాతకం ఎక్కువ పనిచేయదు అనేది వాస్తవమే. అచ్చా! అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అంటే చిన్న వయసు కదా! అవును. ఆరోగ్యానికి సంబంధించినవి పనిచేస్తాయి. అచ్చచ్చా! ఓకే. మీరు చిన్నప్పుడు చూస్తే చాలామంది బాలారిష్టాలంటారు. లేదు. ఆ! బాలారిష్టం వేరు. గ్రహాల స్థితిగతులు బట్టి ఆరోగ్యం అనే ఎనిమిదో ఇల్లు ఏదైతే ఎనిమిదో ఇల్లు ఉంటదో వాళ్ళకి సంబంధించి హ్మ్. దాంట్లో కొన్ని గ్రహాలు గనక ఉంటే పుట్టినప్పుడే వాళ్ళకి ఇబ్బందులుగా పుట్టటం, పెరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా పెరగటం, కొన్ని రావటం, ఎక్కువ అచ్చా! జలుబులు, జ్వరాలు రావటం మనం చూస్తానే ఉంటాం కదా పిల్లల్లో. ఎక్కువ మీరు చూస్తే జలుబులు, జ్వరాలు, మోషన్స్ ఇట్లాంటివి కామన్‌గా ఉంటాయి. ఇట్లాంటి ఆరోగ్య రీతి సమస్యలు వస్తాయి తప్ప వేరే ఏముండవు. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! కరెక్ట్. సో, 12 ఏళ్ల వరకు కూడా గ్రహాలు ఎక్కువ ప్రభావం ఉండదు. ఓకే. అప్పటి వరకు కొంచెం సేఫ్ పీరియడే. హ్మ్. బట్ కానీ అనారోగ్యం, మృత్యు మాత్రం పనిచేస్తాయి. పనిచేస్తాయా? హ్మ్. ఓహ్! ఓకే. దాన్ని ఎక్కడా కూడా మనం తప్పించలేం. ఏ వయసు ఓకే. వాళ్ళకైనా పనిచేస్తాయి. ఓకే. మిగతాయి పనిచేయవు. ఓకే. ఆ 12 ఏళ్ల వరకు పనిచేసేది ఏంటి అంటే, మనం పెరిగే వాతావరణం, మన తల్లిదండ్రులు, మన చుట్టూతా ఉండేవి పనిచేసి దానివల్ల వ్యక్తిత్వం ఏర్పడతా ఉంటది. అవును. అంతే గదా! అవును. తర్వాత దోషాలంటారా? నేను చెప్పినట్లే గ్రహాల వల్ల, ఆట్లి స్థితిగతుల వల్ల కొన్ని దోషాలొస్తాయి. ఓకే. కానీ వీళ్ళేం చేసినా ఏం పోవు. అవునా? ఆ! ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి అంటే మంత్ర సాధన మంత్ర చేసుకోవాలి. సాధన చేసుకోవాలి. ఓకే. మంత్రంతోనే మీరు పూజలు చేసుకోవాలి. ఓకే. లేదా మంత్ర సాధన పొంది సిద్ధి పొందినోళ్ళతో పూజలు చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు పూజలు చేసే వాళ్ళందరూ సిద్ధి పొందినోళ్ళు కాదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఓకే. సిద్ధి పొందడం అనేది అంత ఈజీ కాదు. ఈ కాలంలో సిద్ధి పొందడం అంత ఈజీ ఆ! కాదుగా. ఆ! కంపల్సరీగా ఎంతో సాధన, ఎన్నో విషయాల్లో మనం కంట్రోల్‌గా ఉండి, మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి, మన అలవాట్ల నుంచి అవన్నీ మరి ఉండి, భక్తి, భయంతో ఉండి, గురువుని ఆరాధిస్తూ, దైవాన్ని ఆరాధిస్తూ ఇలా హ్మ్. చేసుకొని ఎవరైతే సిద్ధి పొందారో వాళ్ళ ద్వారా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను సూపర్. గూడా చాలా సీరియస్ విషయాలకి నేను చేయను. ఆ! ఎందుకంటే అవి బ్యాడ్ కర్మ గదా! ఓకే. గ్రహాలు అంత ఈజీగా నాకు పర్మిషన్ ఇవ్వవు. అవునా? సో, మీరు ఏదన్నా చేస్తుంటారా? పూజలు అలాంటివి చాలా చేస్తుంటారా? రేరు. తక్కువ. ఓకే. అసలు చాలా రేరు. ఓకే. చేసుకోవాల్సిందే. నువ్వే చేయనప్పుడు నేనెందుకు చేయాలంట. ఆ! ఓకే. డబ్బులిస్తామన్నా చేయను మా దగ్గర. ఆ! కానీ కొన్ని వాళ్ళు అస్సలు అవ్వదు. పాపం అంటే వాళ్ళ ఉద్యోగం అదేలెండి. వల్లో, కరెక్ట్. అలా కరెక్ట్. అవ్వనప్పుడు ఏదో పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, ఏదైనా చిన్న చిన్న వాటిల కోసం సపోర్ట్ కావాలి అంటే అచ్చచ్చ! చేస్తాం తప్ప, ఒక పూజ అట్లా కూడా చేయము మేము. ఆ! 7 రోజులు, 11 రోజులు, నెల రోజులు. ఓహ్! ఒక్క రోజుకి ఎట్లా అంతేగాని అవుతది? శత్రు వినాశనం ఇట్లాంటివి కావాలంటే చెయ్యరు మీరు. అస్సలు చేయను. వశీకరణ చేయాలి. అస్సలు చేయను నేను. ఎందుకంటే ఈ 2 చాలా పాపులర్. పిల్లలకి ముహూర్తాలు పెట్టమంటారుగా హ్మ్. పుట్టేదానికి. అది హ్మ్. కూడా చేయను నేను. ఎందుకు? విరుద్ధం అది. అచ్చచ్చా! సృష్టి రైట్. విరుద్ధం అది. కరెక్టే కదా! అవును. హ్మ్. సిజేరియన్ కోసం ముహూర్తాలు. అవును. చేస్తారు. కరెక్టే కానీ అది. ఏం చాలా చేయాలి? బ్యాడ్ అది. చేయలేను నేను. నేను డబ్బుల కోసమైతే నేను శాస్త్రాన్ని చదవలేదు. చదవలేదు. చెయ్యట్లేదు. మీకు అవసరం కూడా లేదు. లేదు. మేనమామ దోషాలన్నారు కదా! ఆ! మామూలుగా ఇంతకుముందు మనం పేగు చుట్టుకొని అవును. పుట్టినప్పుడు నూనెలో అలా అవును. చూపించాలనేది వెనకట కొన్ని ఉండేయి ఉండేది. సిద్ధాంతాలు. అవన్నీ అవును. సైంటిఫిక్‌గా ఉంటాయి దానికి. అచ్చచ్చా! సో, వాటినేం కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలాని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇందాక మీరన్నారు కదా! ఇది చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒకటే విషయం చెప్తున్నా. హ్మ్. ఎవరేం చెప్పినా ఫస్ట్ భయభ్రాంతులవ్వద్దు. అది. ఆలోచించండి. ప్రశ్నించండి. అది మీ స్థాయిలో ఉండి చిన్న చిన్నదంటే చేయించుకోండి. ఎందుకంటే కంసుడు లాంటోడే ఎంత కథ నడిపాడు కృష్ణుడి కోసం. కృష్ణుడి కోసం. అంటే అది చూసి అది విన్న అందరికి కూడా భయం ఉంటది కదా! ఆ! వామ్మో! ఇదేదో ఆ! ఎఫెక్ట్ ఉందిరా అని కానీ అట్లా. ఏం చేశారు తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. అంతే. ఆ! అదే అర్థం చేసుకోమన్నా. ఆ! మనకి చక్కగా చెప్పాయి పురాణాలు. మీరు పురాణాలు మొత్తం చదవండి. ఓకే. చక్కగా చెప్తాయి. ధర్మం ఏంటి? కర్మ ఏంటి? నీతి ఏంటి? నీతి తప్పితే ఏంటి? మొత్తం ఉంటది. అసలు మహాభారతం చదివితే చాలు. అవును. అద్భుతం. నేనైతే అసలు దాంట్లో జీవిస్తున్నట్లే ఉంటది చాలా సార్లు అవునా? నాకు. వావ్! నా పిల్లలకి మేము రోజు ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి, దాంట్లోంచి నేర్చుకోవాల్సిన గురించి ఎంతో ఉంటది. వండర్‌ఫుల్. వీలైతే అది చదవమనైతే అందరికీ చెప్తా నేను. సూపర్. సూపర్. ఇంకోటి నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానండి. మీ మెడలో రుద్రాక్ష మాలలు గాని, కరుంగాలి మాల గాని, కృష్ణ మాలలు గాని ఏవి కనిపించట్లేదేంటి? అంటే నాకు ఒక వస్తువుల వల్ల నాకు శక్తి ఫస్ట్ అవసరం లేదు. ఓకే. మన ఆలోచనలు మనకి మనమే శక్తి. ఆ! మనం చేసిన సాధన మనకి శక్తి. ఆ! ఇందాక మీకు చెప్పా. రాళ్ళు కానీ, రుద్రాక్షలు కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ సిస్టమ్. సహకరిస్తాయి అంతవరకే. ఓకే. అవి ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. ఇవండి స్ఫటిక మాలలు ఇది? ఇది స్ఫటిక వచ్చేసరికి కూల్‌గా ఉంటానికి. అచ్చచ్చా! ఆ! ఓకే.
కూల్ గా ఉండాలి అనుకుంటున్నప్పుడు స్ఫటిక వేసుకోండి. ఓకే. నాకు బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు స్ఫటిక వేసుకుంటాను. ఓహ్! సూపర్. కూల్ గా అచ్చా! ఉండాలి అంతేగాని మంత్రించింది గాదు. మంత్రించింది కాదు. ఓకే. సో స్ఫటికం అంటే కొంచెం కూల్ కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. రుద్రాక్ష ఓకే. అనేది అందరూ వేసుకోకూడదండి. అవునా? అది కొంచెం ఫైర్ ఎలిమెంట్, ఓకే. ఎనర్జీస్ ఉంటాయి. అచ్చా! వాటికి ఉందా నిజంగానే శక్తి ఓవర్ ఉంది? మార్చవండి. ఆ! మళ్ళీ క్లారిటీ నా స్టేట్మెంట్ రాసుకోండి. ఆ! మీరు ఎంత 100,000 మంది వచ్చినా కూడా నేను దీని మీద డిబేట్ కూర్చోగలను. ఆ! రుద్రాక్షలు వేసుకుంటే జీవితాలు మారవు. ఆ! అవి ఏదో మనకి ధైర్యం. అబ్బా ఇది వేసుకున్న దగ్గర నుంచి బాగుంది అనుకుంటారా, ఆ! అది ధైర్యం. అది చాలు. అలా ఆలోచించుకుంటూ వేసుకోండి. వేసుకున్న ఆ! దగ్గర నుంచి ఇది పని చేస్తుందా లేదా, ఆ! అసలు పని చేసేది కూడా పని చేయదు. ఆ! మీరు వేసుకుంది ఏదైనా ఇది వేసుకుంటే బాగుంటది అని నమ్మి వేసుకోండి. ఏదైనా వేసుకోండి. పిచ్చి రాళ్ళని కూడా పాకెట్ లో పెట్టుకోండి. అద్భుతం అని అద్భుతంగా వర్కౌట్ అద్భుతం అవుతది. జరుగుతుంది. ఆ! మీ నమ్మకం ఇక్కడ, మీ కరెక్ట్. ఆలోచన ఇక్కడ. ఇవి ముఖ్యం, వస్తువులు కాదు. ఓకే. సూపర్. అందుకనే ఇవి కరుంగుల మాలలు, రుద్రాక్ష మాలలు ఊరికే నచ్చితే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, అంతే. అలంకారం లాగా అంతే. అంతే కానీ తప్ప రుద్రాక్ష మాల అయితే అందరూ వేసుకోమోకండి. ఆ! దానికి ఫైర్ ఉంటది, కొంచెం హీట్ ఓకే. ఎలిమెంట్ అన్నమాట. కొంచెం అగ్రెసివ్నెస్ పెంచేదానికి మిమ్మల్ని అవకాశం కలిసి ఉంటది. అడిగితే మీరు చెప్తారుగా ఏసుకోవాలా వద్దా అనేది? అసలు నేను ఎవరికి చెప్పను మాల వేసుకోమని. అచ్చా! చెప్పరా? ఆ, ఓకే. అసలు ఆ! చెప్పను. అవసరం ఏముంది? స్పిరిచువల్ గా జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి రుద్రాక్షలు కావాలి. అంతే. నార్మల్ లైఫ్ లో ఉండే వాళ్ళకి అసలు అవసరం లేదు. ఓకే. ఈ స్ఫటిక గాని రుద్రాక్ష గాని హ్మ్. నార్మల్ లైఫ్ లో కోరికలు సాధించుకోవాలనుకున్న వాళ్ళకి అవసరం లేదండి. అచ్చా! అచ్చా! ఈ 2 క్లారిటీ ఉండాలి, అవగాహన. ఇప్పుడు మీరు హ్మ్. నమ్మి నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ అవునవును. నేను అంతే కదా! నేను చేసేది అదే. మీరు నా ఆ! దగ్గరికి వస్తే ఏం చేస్తారన్నారు కదా, ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తా, ఓకే. ఫస్ట్ చదువు చెప్తా. అయితే మేడం నాకొక డౌటు. ఇప్పుడు మీ అపాయింట్‌మెంట్ 5 నిమిషాలు, 15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాలు ఉంటది కదా! మీరు 5 నిమిషాలు మాకు ఎడ్యుకేషన్ ఇస్తే మా పరిస్థితి ఏంటి? 5 నిమిషాలు ఎడ్యుకేషన్ ఉండదు. ఉండదు. 1 అవర్ వాళ్ళకి మాత్రం కొంచెం. డీటెయిల్ గా అచ్చా! 12 గళ్ళు ఏంటి, హ్మ్. అవందరూ దానికి సంబంధించిన ఓనర్స్ అందరూ ఎలా ఉన్నారు, అచ్చా! ఎవరు మీకు చెడు క్షేమంగా చేస్తున్నారు, ఎవరు ఉన్నారా? హీరో, ఆ! ఎవరు విలను, ఎవరితో ఓహ్! జాగ్రత్తగా ఉండాలి అచ్చా! అనేది మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎడ్యుకేట్ చేస్తాను. ఓకే. ఓకే. వాళ్ళ జాతక చక్రాన్ని వాళ్ళకి పరిచయం చేస్తా. ఓకే. సో అక్కడ కూడా అసలు ఎక్కడ భయభ్రాంతులు గానీ అచ్చా! వ్యాపారాలు ఉండవండి. అచ్చా! అరగంట అంటే ఆ ఎడ్యుకేషన్ కొంచెం తగ్గిద్ది. కొంచెం. ఆ! 15 నిమిషాల్లో పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ గా అచ్చా! ఇదిగో అని. హ్మ్. 5 నిమిషాలన్నీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాలా మంది అడుగుతాం వల్ల 5 అంతే నిమిషాలు కదా! అవును. పెట్టానండి. దాంట్లో ఏంటి అంటే మ్యాటర్ డైరెక్ట్ గా పాయింట్. ఈ గ్రహాలు బాలేదు, వాటికి మంత్రం చేసుకో, ఓకే. అంతే. అంతే. 5 నిమిషాల్లో ఎంత వీలైతే అంత అంతే. జెన్యున్ గా. నైస్. నాతో ఎలా ఉంటది అంటేనండి, క్లాక్ స్టార్ట్ అవగానే ముచ్చట్లు ఉండవు, ఆ! డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతా. పాయింట్‌లోకి రావాలి. నేను వాళ్ళు మాట్లాడకూడదు. అమ్మ! ఫస్ట్ అయితే బెటర్ నెంబర్ ఏంటంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడే అన్ని పాయింట్లు రాసుకొని రావాలి. మా వాళ్ళు ముందే చెప్తారు, ఆ! మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మాట్లాడండి, అచ్చా! వేరే మాట్లాడి సమయం వృధా చేయొద్దు అని. వెరీ గుడ్. మా ఆ! దగ్గర అదే రూల్. ఆ! ఫోన్లు పక్కన పెట్టండి. ఓకే. రెండోది, నాతో అసలు మీరు ఏం చెప్పొద్దు. ఆ! చాలా మంది ఇక్కడ జరిగే సైకలాజికల్ గేమ్ ఏంటంటే, పాపం మనోళ్ళు రాగానే అన్ని ఆ! చెప్పేస్తారు. టకటక దాని చెప్పేస్తారు. మీద గేమ్ ఆడేయచ్చండి, సబ్జెక్ట్ లేకపోయినా కూడా. అవును. ఆ! నా దగ్గర అది రూల్ ఫస్ట్ నెంబర్ 1, మీరేం మాట్లాడద్దు. ఫస్ట్ నేను చెప్పాక ఏమైనా మిగిలితే మీరు చెప్పాలి. ఓహ్! మీ కాల్ రికార్డ్ చేసుకోవచ్చా అక్కడికొచ్చి? ఆ, అచ్చా! ఫోనే ఫోన్ కొంతమంది ఎవరైనా చేసుకోవాలంటే రికార్డ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఎందుకంటే ఇష్టం. ఫస్ట్ రైట్. శ్రద్ధ పెట్టమంట. అది. ఆ అది. రికార్డుల మీద వాటి మీద వాటి మీద ఫోకస్ కంటే చేయకుండా ఓకే. ఓకే. శ్రద్ధగా వినండి అని చెప్తాను.